అందరికీ నమస్కారం. 18వ రోజుకి స్వాగతం సుస్వాగతం. 18వ రోజు అంటే అష్టాదశ శక్తి పీఠాలని 18 ఉంటాయి. ఆ విధంగా ఈరోజు 18వ రోజుకి రావడం జరిగింది. ఈ వారంలోనే నూతన గోదావరి వరి వంగడం అయినటువంటి MTU 1426 అనే వరి వంగడాన్ని నారాత వేయడం జరుగుతూ ఉంటుంది. లేత నారు నాటాలని మనం ముందు నుంచి చెప్పుకుంటూ రావడం జరిగింది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల. లేత నారు నాటడం మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ విధంగా ఇంకా ఆలస్యం లేకుండా ఎల్లుండి కానీ ఆవులెల్లుండి కానీ నారేతలు వేయడం జరుగుతుంది. ముందు MTU 1426 నూతన గోదావరి వరి వంగడం అయినటువంటి ఈ వరి వంగడం వేసిన తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నారేత వేయడం జరుగుతుంది. ఈ రెండింటిని కూడా పైకి వసలు చుంచి ఆ తర్వాత మనం వేయడం జరుగుతుంది. బెంగాల్లో కాదు, మన లోకల్ చేత వేయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ MTU 1426 వంగల వెంకటరెడ్డి అన్నగారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆయన ఆల్రెడీ వేశారు. ఎవరో ఏదో చెప్పారు చేశారని కాకుండా మనం వేయటంలే, మనకు అనుభవపూర్వకంగా రావాలా. అన్నగారు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే పిలక శాతం తక్కువ ఉంటుంది, అమ్మిడ దగ్గర నాట్లు వేయించుకోవాలా, ఆ విధంగా చేసుకోవాలా హర్ష అని చెప్పడం జరిగింది. అన్నగారు చెప్పిన ప్రకారమే మనం కూడా మన లోకల్ చేత బెంగాల్ కాకుండా మన లోకల్ మన విడవలూరు సొంత ఊరుల చేత మన పటేల్ నగర్ గ్రామం వాళ్ళ దగ్గర నుంచి మనం నాట్లు వేయించడం జరుగుతూ ఉంది. అది కూడా లేత నారు నాటడం జరుగుతూ ఉంది. లేత నారు నాటడం వల్ల అది ఎక్కువ టిల్లర్స్ రావడం మీరు చూస్తారు. నెక్స్ట్ తర్వాత మనం మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేస్తాం. మట్టి ద్రావణం, ఆమదం, మొలకల ద్రావణం, కుంకుడుకాయల రసం, ఇవన్నీ ఈ పవర్ వల్ల ఇంకా నీట్గా రావడం జరుగుతుంది. ఓకే, ఇన్ సూన్ ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ విల్ బిగిన్. థ్యాంక్ యూ. పేరు యాటిగిరి వెంకటేశ్వర్లు. అరిచొత్తు చిన్న తాతనే. నాకు ఇంచుమించు 70 సంవత్సరాలు ఉన్నాయి. కొత్త రకం పైరు తెచ్చాడు, దాన్ని వేయాలి మాకు కోరిక. లేతనారు నాటాలని రేపు 20 లాగిస్తారని మా మనోడు చేసే పనులు మాకు సంతోషంగా ఉంది. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు వ్యవసాయం చేసుకోవచ్చని నిరూపించిన మా చిన్న తాత యాటిగిరి వెంకటేశ్వర్ల తాత. అది ఇంకోటి ఏంటంటే 4 తరాల వారసులతో చేసిన అనుభవం. మా తాత వాళ్ళ నాన్న అంటే వీళ్ళ పెదనాయనతో చేశాడు వేటగిరి వెంకటస్వామి. తర్వాత మా తాత వేటగిరి రమణయ్య గారితో అంటే వీళ్ళ అన్న చేయడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారితో వేటగిరి మల్లికార్జున్తో చేయడం జరిగింది. ఇప్పుడు వేటగిరి హర్షత్ విహార్ 4 తరాల వారసులతో వ్యవసాయం అంటే బాహుబలిలో కట్టప్ప మాదిరిగా అంటే అది రీలు, ఇది రియలు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించినటువంటి వాళ్ళలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్ల తాత. ఈయన అంటే 70 నేను ఎన్ని సంవత్సరాలు చేసినాను. మా చిన్న మనవాడు వచ్చి 4వ తరం మనవాడు వచ్చి వ్యవసాయం చేయడం నాకు అంత సంతోషంగా ఉంది. చేసిన పని కానీ ఏ పని అయినా బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా సరే అదృష్టవంతుడు. ఆయన ఉన్న వరకు మాకేం దిగులు లేదు. మాకు ఈనాటికి కూడా అన్ని ఆయుధాలు బాగానే ఉన్నాయి. అన్నం తింటాం కానీ మంచిగా చెప్పరు కానీ దేవుడి దేవాలి నేను లక్షణంగా ఉన్నాను. మా మనవాడు చేసే పనులు మాత్రం మాకు సంతోషంగా ఉంది. అదే మాకు బలం. ఈ విధంగా పెద్దల ఆశీర్వాదాలు మనకి ఉండాలి. ఎందుకంటే ఈ వయసులో కూడా కష్టపడి పని చేసుకొని ఒకరి మీద ఆధారపడకుండా కొడుకులు, కూతుర్లు, మనవరాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా 75 సంవత్సరాల వయసులో కూడా వ్యవసాయం చేసుకుంటూ ముందుకు సాగడం ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో. ఒక సంతోషంగా ఆనందంగా చిన్న తాత ఈ విధంగా నాన్న 4 తరాల వారసులతో ఉండడం వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ. MTU 1426 నారేత వేయాలంటే ముందు ప్రధాన పొలంకి సోమశిల డ్యాము నీళ్లు, అదేవిధంగా మన బోర్ మోటార్ నీళ్లు అందించడం జరుగుతూ ఉంది. లేత నారు నాటాలి కాబట్టి దుక్కులు దున్ని మాను లాగుట ప్రక్రియ ప్రారంభం అవుతుంది రేపు. మాను లాగిన తర్వాత మనం MTU నూతన గోదావరి వరి వంగడం నారేత వేయడం జరుగుతుంది. పైకి కొసలు చుంచి లేత నారు వేయాలని మనము ఇత్తనం చల్లిన రోజే చెప్పడం జరిగింది. ఆ విధంగానే రేపు 19వ రోజు మాను లాగుట ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎల్లుండి నారు పెరకడం, ఆవులెల్లుండి నారేత వేయడం, 20వ రోజు నారు పెరికి 21వ రోజు నారేత వేయడం అంటే లేత నారు నాటడం. ఇది అయిపోగానే ఇక ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నారేత వేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ ఆల్.
ఆ రోజున విత్తనాలు చల్లక ముందు నార పోయిక ముందు అప్పుడు కొత్త ట్రాన్స్ఫారం పంపించినటువంటి విద్యుత్ శాఖ మేడం విజయ మేడం గారికి, సంతోష్ గారికి, కార్తిక్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్ తరఫున. ఈ రోజున రేపు నారాతి వేయాలంటే MTU 1426 నీరు పుష్కలంగా ఉండే సోమశిల డ్యామ్ నీళ్ళు మనకు ఆదివారాల పాటు వచ్చేది. ఇంకా ఏరే మార్గం లేదు. నీళ్ళు రావాలంటే వర్షాలు కూడా పడ్డాయి, నీళ్ళని వెళ్ళిపోయినాయి. కాబట్టి బోరు మోటార్ల ద్వారా నీళ్లు పంపించి మన పొలాలకి ట్రాక్టర్తో మాను లాగి ఇదిగో 2 ఆడొక మోటార్ ఏడొక మోటార్ మొత్తం 2 మోటార్లకి నీళ్లు అందించి రేపు మాను లాగుట ప్రక్రియ ప్రారంభించ జరుగుతూ ఉంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ అందించినటువంటి వాళ్ళకి విజయ మేడం విద్యుత్ శాఖ విడవలూరు మండలం విద్యుత్ శాఖ మేడం విజయ మేడం గారికి, సంతోష్ గారికి, కార్తిక్ గారికి, లైన్ మ్యాన్, జేఈ వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హర్షత్ విహారం టీం థ్యాంక్ యూ.